నువ్వేంటి ఇక్కడ? Hey, Chetu Coffee, this is my room. What? What are you doing in my room? This is not your room. This is my room. This was your room. Let me remind you, Mr. Danavira Surakarna. నువ్వు ఈ రూమ్ త్యాగం చేసి నాకిచ్చేసావు. సారీ, అలవాటు ప్రకారం నా రూమ్ అనుకుని వచ్చేసాను. సారీ చెప్పావు కాబట్టి ఈసారి నిన్ను క్షమించాను. అండ్ ప్లీజ్ లీవ్ మై రూమ్. థ్యాంక్ యూ. ఏంటిది? ఇదేంటా? సూర్య సూర్య, ఇదేంటో కూడా నీకు తెలీదా? దీన్ని చాక్లెట్ అంటారు. ఏంటి సూర్య, ఏమైంది నీకు? రూమ్ కన్ఫ్యూజ్ అయ్యా, చాక్లెట్ ని గుర్తుపట్టలేదు. ఏంటిదంతా? ఓ, నాతో కాంపిటీషన్ ఎఫెక్టా? అబ్బా, నేను అడిగింది ఇది చాక్లెట్ అని తెలియక కాదు, ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని. యు ఆర్ బ్రేకింగ్ ద రూల్స్. నా బెడ్ మీద ఏం తినకూడదని చెప్పాను కదా. నా చాక్లెట్, నా చాక్లెట్, అందులో చాక్లెట్ ఉంది. ఇంకా సగం తిన్న చాక్లెట్ నా బెడ్ మీద పెడతావా? సగం ఏం తినదని చెప్పాను. సూర్య ఇక్కడ శామ్ రూమ్కి ఏమన్నా వెళ్ళాడా? ఈ టైంలో శామ్ ఏం చేస్తూ ఉంటుంది? ఒకసారి మాట్లాడదాం. You win. Please. ఇంకోసారి నా మంచం మీద ఏమీ తిన్ను అని చెప్పు. ఇంకోసారి నా మంచం మీద ఏమీ తిన్ను. ఏయ్, నా మంచం కాదు, నీ మంచం అను. ఓకే, నీ మంచం. ఓకేనా? గుడ్ నైట్. ఓవర్ యాక్షన్ చేయకు, పడుకో. చేదు కాఫీ. ఏయ్, తుప్పడు కప్పం పడుకో. Good morning.
అబ్బా ఈ పీచ్ మిఠాయి మళ్ళీ అలారం పెట్టింది. ఇప్పుడు వెళ్ళి దాని పని చెప్తా. గర్ల్స్ ఇంకా బాయ్స్ స్లేవ్ లేదు కాబట్టి గర్ల్స్ కి 1 పాయింట్, బాయ్స్ కి 0. ఏమంటావమ్మా? ఏ నో నాయనమ్మా, గేమ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇది అన్యాయం. గేమ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. మీరు లేస్తే మీకు తెలిసేది. గర్ల్స్ 1, బాయ్స్ 0. అలా ఎలా కుదురుతుంది? అయినా అందరూ లేవలేదు కదా. అమ్మేది పెద్దమ్మేది. మీ అమ్మ పెద్దమ్మ ఎప్పుడో స్నానానికి వెళ్ళారు. మై గాడ్, చంద్ర పెదనాన్న నాన్న అందరినీ లేపాలి. లైఫ్ లో ఫస్ట్ టైం అన్నయ్య కంటే ముందు నిద్ర లేచాను. అన్నయ్య మీద నేను ఆల్రెడీ గెలిచేశాను. ఈ ఛాలెంజ్ అయితే చాలా బాగుంది. నాన్నమ్మ, ఈ గేమ్ లో నేను గెలిస్తే నాకు మంచి గిఫ్ట్ ఇస్తావా? చూద్దాం, గెలిస్తే ఇవ్వాలి కదా మరి. రా సూర్య తొందరగా. ఈ ఆడోళ్ళంతా తెలివిగా మనల్ని బయటికి నెట్టేసి వాళ్ళు ముస్తాబు అవుతున్నారు. ఇదెక్కడ గొడవరా బాబు? ఈ పోటీలేంటో ఈ గొడవలేంటో. ఇంకా పెళ్లి కాలేదు కదన్నయ్య, అమాయకత్వం. అందుకే పోయి మనోళ్ళంతా ఆవేశంగా ఆడాళ్ళతో పెట్టుకున్నారు. వాళ్ళే గెలిచారని చెప్పేద్దాం. మన టైంకి మనం లేవచ్చు. ఎలాంటి టీం మెంబర్స్ దొరికారు నాకు? పోటీ మొదలవక ముందు చేతులు ఎత్తేశారు. అవతల వజ్రపాటి మగ మహారాజుల పరువు పణంగా పెట్టొచ్చాను. తేడా వస్తే తరతరాలుగా మన ఓటమిని కథలుగా చెప్పి చంపుతారు వాళ్ళు. కొంచెం కోఆపరేట్ చేయండి జెంటిల్మెన్. వీడు మళ్ళీ నిద్రపోయాడా? రే చంద్ర, చంద్ర లే. వజ్రపాటి హీరోస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అప్పుడే తయారైపోయారే. పదనానా, రే చంద్ర చూడండి, కాంపిటేటివ్ స్పిరిట్ అంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ సూర్య. జనరల్గా నాకు ఓడిపోవడం నచ్చదు, అందులోనూ ఆడవాళ్లతో ఓడిపోవడం అస్సలు నచ్చదు. వాళ్ళతో పోటీ అంటేనే ఏదో జాలిపడి ఈ పోటీ ఒప్పుకున్నాను. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని గెలవనివ్వకూడదు. అందుకని అందరూ వెంటనే తయారవ్వండి. అల్లుడు గారు ఈ పోటీని మరీ సీరియస్గా తీసుకున్నట్టున్నారు. అవును బాబు, ఇది మనం సరదాగా చేస్తున్న పోటీ. మరీ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు లేదు, అతను సరదాగానే అన్నాడు. ఆ మాత్రం వాడి వెడి లేకపోతే జీవితం ఎందుకు? చూడండి రే, స్పిరిట్ అంటే మనోజ్ది. లేవరా మనోజ్, మీరు బయలుదేరండి, మేము రెడీ అయి వస్తాం. ఓకే, త్వరగా రెడీ అయ్యారండి. లిల్లీ రా. ఎందుకు తినా? రా చెప్తాను. అయ్యో, అమ్మని చెప్తుంటే ఒరే నాగు, ముందు మీరు రెడీ అవుతూ ఉండండి, నేను అలా పేపర్ తిరగేసి వస్తాను. అన్నయ్య, ఇవాళ పేపర్ ఇంకా రాలేదు. లేవరా. తెలుసురా, నేను అన్నది నిన్నటి పేపర్ గురించి. పెదనాన్న, ఈ రోజు పేపర్ చదవడానికి వీల్లేదు. ఆల్రెడీ లేట్గా లేచి ఓ పాయింట్ వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు గెలవాలంటే వాళ్ళ వీక్నెస్ మీద కొట్టాలి. ఆడవాళ్ళు తయారవడానికి లేట్ చేస్తారు. ఇక్కడే మనం పాయింట్ గెలుచుకోవాలి. అసలు ఈ రోజు స్పెషల్ గా తయారవుతారు, రోజు కంటే ఎక్కువగా తయారవుతారు. పైగా ఇంత పొడుగు జడల కదా, వాటికి గంటలు పడుతుంది. పైగా ఎక్స్ట్రా కాటుకులు, మ్యాచింగ్లు, వీటన్నిటికి మించి స్పెషల్ నగలు. ఈ పండగ రోజుల్లో మీ పెద్దమ్మను చూడాలరా.
ఏమండి ఏమండి ఈ మాటీలు ఎలా ఉన్నాయి? వీటి వల్ల నా వయసు తగ్గినట్టు అనిపిస్తుంది కదూ అని అడుగుతుందిరా. దానివల్ల దాని వయసు తగ్గడం ఏంటరా నా బొంద కాకపోతే. కనీసం మా వదిన అదైనా అడుగుతుంది. మీ మరదలు నాకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వదు. నేనెవరితో చెప్పుకోను. నాన్న, ఇదే ఉత్సాహం కావాలి. ఒక్కసారి ఓటమితో వేలాడిపోతున్న ఆ లేడీస్ మొహాలు ఊహించుకోండి. అప్పుడు మనం విజయ గర్వంతో తల ఎగరేసి వాళ్ళ ముందు విర్రవేగొచ్చు. కరెక్ట్ గా చెప్పావురా. నాకు తెలిసి జీవితంలో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చూడు, క్షణాల్లో రెడీ అయిపోతాను. చంద్ర, నేను వస్తున్నా ఉండు. మీరేంటి ఇక్కడ? వెళ్ళండి. అయ్యో వదిన, చూసావా వదిన వీళ్ళ ప్లాన్? అయినా అన్నయ్య అయితే మరీను మన నిద్ర మొహాల్లో ఓటమిని చూస్తాడంట. అమ్మో అమ్మో, కనపడు కానీ చాలా మంత్రి. అమ్మాయిలంటే టచ్ మీ నాట్లా బిల్డప్ ఇస్తాడు, కానీ మన వీక్ పాయింట్స్ అన్ని బాగా తెలుసు. లిల్లీ, మన వెంటనే మన టీమ్ ని అలర్ట్ చేయాలి. అప్పుడే వీళ్ళు షేవింగ్ కూడా మొదలు పెట్టేశారు. ఇంత చిన్న జుట్టు వీళ్ళది. షాంపూ కూడా 2 minutes లో చేసేస్తారు. మనకైతే గంట పడుతుంది. We have to be very quickly, Lily. Let's go and alert our team. We should prove this guy is wrong. అంతకంటే ముందు ఈ వీడియో మన వాళ్ళందరికీ చూపించాలి. పద 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 వదినా, పద. పద్మా, త్వరగా కానివ్వు. గాజులు ఇక్కడే ఉన్నాయే. మీ అందరికంటే నేనే ఫస్ట్ రెడీ అయిపోతున్నాను. నేనే ఫస్ట్. నేను వదిన ఇప్పుడే శత్రు శిబిరం దగ్గర నుంచి వస్తున్నాం. శత్రు శిబిరమా? అంటే మీ నానమ్మ దగ్గర నుంచేనా? అయ్యో కాదు పెద్దత్త, మర్చిపోయావా? మనకి బాయ్స్ గ్యాంగ్ కి మధ్య పోటీ ఉంది కదా. ఇక్కడికి రాత్తా, వాళ్ళు చూడు మన గురించి ఏమేమి మాట్లాడుకుంటున్నారో. రికార్డ్ చేశారా? ఈ పండుగ రోజుల్లో మీ పెద్దమ్మను చూడాలరా. అమ్మో, ఏమండి ఏమండి ఈ మాటీలు ఎలా ఉన్నాయి? వీటి వల్ల నా వయసు తగ్గినట్టు అనిపిస్తుంది కదూ అని అడుగుతుందిరా. ఉండండి మీ సంగతి దానివల్ల చెప్తాను. దాని వయసు తగ్గడం ఏంటరా నా బొంద కాకపోతే. అమ్మో అక్క, బావగారు చూడు. చెప్తాను. కనీసం మా వదిన అదైనా అడుగుతుంది. మీ మరదలు నాకు సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వదు. నేనెవరితో చెప్పుకోను. చెప్తా, వీళ్ళ సంగతి ఇప్పుడే చెప్తా. ఇప్పుడే వెళ్ళి అడిగి కడిగి ఆ తర్వాత అవులుగి. చిన్నత, ఇదంతా తర్వాత. ఫస్ట్ మనం ఈ పోటీలో గెలవాలి. అవును, గెలవాలి. వీళ్ళు త్వరగా రెడీ అయిపోతున్నారు. పెద్దత, ఇదే నన్ను కట్టుకునే చీర. ప్రస్తుతానికి ఇదేనమ్మా. పూజ తర్వాత అదిగో ఆ చీరుందే, బ్లూ అండ్ ఆరెంజ్, అది కట్టుకుంటా. ఓకే, కానీ దాని బ్లౌజ్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు. అది వెళ్ళి వెతకాలి. చిన్నత, నువ్వేంటి వెతుకుతున్నావు? నా జడపు ఎక్కడో పెట్టానమ్మా, ఎక్కడెక్కడో దొరకట్లేదు. అబ్బా అమ్మా, అసలు దాని గురించి వదిలే. ఏదో ఒక జడపు పెట్టుకోవచ్చు కదా. అలా ఎలా బాగుంటుంది లిల్లీ? ఏ చీరకు ఆ జడపు మ్యాచింగ్ పెట్టుకుంటేనే ఎంత బాగుంటుందో. చూడు పద్మ, చూడు పద్మ, మనోజ్ ఎంత మ్యాచింగ్ గా ఉన్నారో కదా. ఎప్పుడు మ్యాచింగ్ అందంగానే ఉంటుంది. నన్ను కంగారు పెట్టుకోండి. నేను కూడా హెల్ప్ చేస్తాను చెల్లి. ఇక్కడే ఎక్క పెట్టాను. ఇక్కడే పెట్టానక్క. చెల్లి, దాని కింద ఉందేమో చూడు. సర్దుకొని తీసుకొచ్చాను. మమ్మల్ని అందరినీ బాగానే రెడీ చేస్తున్నావు, మరి నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు? అయ్యో, ఐఎమ్ such an idiot. I totally forgot about myself. This competition is too crazy. Give me 2 minutes. I'll get ready in 10 minutes. Okay? Come on, Lily. అరే ఇదిగో, భలే దొరికింది. చంద్ర, ఇందాకేదో అంటున్నట్టున్నావు. ఎప్పుడు లేచామని కాదన్నయ్య, గెటప్ అదిరిందా లేదా?
నాయనమ్మా ఇప్పుడు చెప్పు. అమ్మమ్మ మా టీంలో అందరం తయారయ్యాం. ఏంటి తయారైంది? ఒకళ్ళు జడేసుకోలేదు, ఒకళ్ళు రింగులు పెట్టుకోలేదు, ఒకళ్ళు అయితే ఇంకా పడలేదు అనుకోలేదు. అమ్మమ్మ నేను పళ్ళు తోముకున్నాను చూడు. ఓఫో, నాకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రౌండ్ లో బాయ్స్ టీమే గెలిచింది. అయ్యయ్యో. అంటే స్కోర్ బోర్డ్ ప్రకారం గర్ల్స్ టీం 1, బాయ్స్ టీం 1. ఆడవాళ్ళు ఇప్పటికైనా త్వరగా రెడీ అవుదాం. పదండి పదండి. వెళ్ళండి. జరగాల్సిందంతా జరిగాక గణపతి పూజ చేసిందంట నీలాంటిది. ఇప్పుడేం కంగారు లేదు కానీ ఓడిన మొహం వేసుకుని హాయిగా తయారవ్వండి. మేము ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తాం. రండి. వెళ్ళండి వెళ్ళండి. పద పద, నువ్వే పద రెడీ చెల్లి, అవ్వలేదు. పద. త్వరగా రెడీ అయిపోదాం. ఎంజాయ్ చేస్తారంట వాళ్ళు. చూడు, నువ్వు ఇంకా జడ వేసుకోలేదు. మళ్ళీ నన్ను అంటున్నావు. పద్మ, గోరింటాకు బాగా పండినట్టుంది. ఇలా పండితే అర్థమేంటో తెలుసా? ఇది ఖచ్చితంగా శ్రీనివాస్కి నీ మీద ఉన్న ప్రేమే కదా? ఏంటి అటు చూస్తున్నావు? ఇటు చూడు పద్మ. ఇదే కదా ఆ శ్రీనివాస్ గారు నీకు పెట్టిన ఉంగరం? ఉంగరం నాది, తొడిగింది వాడు. ఇప్పుడు నువ్వు నా సొంతమా, వాడి సొంతమా? ఏ అమ్మాయి? ఏ పిల్ల, నువ్వెక్కడికి? అది పెద్ద పద్మ వదిన. ఆ? చూడు పిల్ల, ఊరికే పానకంలో పుడకలాగా మధ్యలో దూరకు. వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది. ఇప్పటికైనా వాళ్ళిద్దరిని ఒంటరిగా వదులు. పద పద.